హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేకరీలో కొనే ఐటమ్ ఒకటి నేను ఇంట్లోనే తయారు చేశాను. మనకి శనగపప్పు, మినపప్పు అది దొరుకుతాయి కదా, మూందాల్ లాంటివి. అలాంటిది ఈరోజు శనగపప్పుతో నేను స్నాక్స్ చేశాను. ఇది బేకరీలో కొనాలంటే 60 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఎంత పడుతుందో అని ట్రై చేసిన 20 రూపీస్కే అయిపోయింది. ఇంకా హెల్దీ కూడా. వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు. మనం ఇంట్లో అయితే హెల్దీ ఆయిల్ వాడుకుంటాం కదా. పిల్లలకి బయట కొనుక్కోవాలన్న కోరికని తీసేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి. కొంచెం కష్టమైనా నేనేం చేసిన అంటే ఫస్ట్ ట్రై చేసిన కాబట్టి 200 గ్రామ్స్ శనగపప్పు తీసుకొని ఒక 5 గంటలు నానబెడితే శనగపప్పు ఏంటంటే ఇట్లా తీసుకోగానే ఇట్లా తునిగిపోతుంది. అట్లా మంచిగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి డ్రై చేసేయండి. శనగపప్పుని ఆయిల్లో వేసి వేయించుకున్న ఎమ్మటే మంచి ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేసేయండి. వాటికి పట్టాలి ఉప్పు కారం, అంటే అప్పుడే టేస్ట్ ఉంటుంది అనమాట. ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. బయట కొనకుండా మనం ఇంట్లోనే ట్రై చేసి ఇస్తే పిల్లలు బయట ఫుడ్ తినకుండా ఉంటారు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.